బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పార్టీ తరపున ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి మిగిలిన పార్టీలు ఇవ్వాలి అని సవాల్. ఏం చేద్దామని బీఆర్ఎస్ మల్లగుల్లారు. ఇంకా నిర్ణయం వెల్లడించిన బీజేపీ నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. స్థానిక ఎన్నికలపై రాబోతున్న క్లారిటీ. ఏం నిర్ణయం తీసుకుంటారు? విషయం ఏంటంటే ఏ పార్టీకి కూడా బీసీలకి వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలి, రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు. నా కాంగ్రెస్కి లేదు, నా బీఆర్ఎస్కి లేదు, నా బీజేపీకి లేదు. అధికారం కోసం 100 చెప్తారు, అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోతారు. దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే దాని నుంచి ఎట్లా మనం బయటపడాలా, ఆ రిజర్వేషన్స్ ఇవ్వకుండా అన్నది ఆలోచిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది కూడా అదే. మరి మిగతా పార్టీలు ఆయన మేము పార్టీ తరపున ఇస్తామని చెప్పినప్పుడు మేము కూడా ఇస్తామని అవతలోడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎంతసేపు ఆ అంశాన్ని పట్టుకొని ఎదుటోడు దొరుకుతాడా వాడిని బుక్ చేద్దామని అవతలోడు, వాడు దొరుకుతాడా నేను బుక్ చేద్దామని యువతలోడు. వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వీళ్ళ రాజకీయ పరమైన ఆలోచనలు తప్పితే బీసీలకి రాజకీయపరమైన రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన ఎవ్వడు చేయడు, చేస్తలేరు. ఏది పోరాటం ఏదండి? ఇప్పుడు సంఘాలు పోరాడుతున్నాయి. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అంశం చర్చకు వచ్చినప్పుడు కులగణన తప్పు అని అన్నప్పుడు అండ్ దాంతోపాటు ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పోయిన 2019 ఎలక్షన్స్లో పెట్టిన రిజర్వేషన్సే ప్రకటిస్తారు. 50% లోపు ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలింది మాత్రమే బీసీలకు అని చెప్పినప్పుడు ఏది బీజేపీ వర్షన్, ఏది బీఆర్ఎస్ది? ఏది? సంఘాలు మాట్లాడుతున్నాయి, వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? అన్నీ ఏదో ఒక కులం చేతిలో ఉన్న పార్టీలే, ఏదో ఒక కుటుంబం చేతిలో ఉన్న పార్టీలే, కాబట్టి వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారట? ఉన్నతాధికారులతో మీటింగ్ అట. బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అందిన నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి బుధవారం 11:30 పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సిఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించబోతున్నట్టుగా తెలిసింది. ఈ భేటీ అనంతరం రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఏ విడతల్లో నిర్వహించాలి అనే విషయంలో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఈ జరగబోయే మీటింగ్ బీసీ రిజర్వేషన్ల కోసం కాదు. వెరీ క్లియర్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎవరు తీసుకోవాలండి? ఎవరు తీసుకోవాలా? ముఖ్యమంత్రి తీసుకోవాలా? ఎవరు తీసుకున్నారు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్నారు. ఫోటో ఏది? దొంగసాటుగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ మిగతా ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఓ కమిషన్ ఏర్పాటు చేస్తే కమిషన్కి సభ్యులు ఉంటారు, కమిషన్కి నిపుణులని వాళ్ళకి అటాచ్ చేస్తారు, వాళ్ళకి కొంత టైం బాండ్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన జీవో ప్రకారంగా, జీవో నెంబర్ 49 ఆర్ సంథింగ్ బీసీ డెడికేటెడ్ కమిషన్ వేస్తున్నామని చెప్పి కేవలం ఒకే ఒక్క వ్యక్తి అందులో సభ్యుడిగా ఉంటాడు, వాళ్ళకి సభ్యులు కూడా లేరు. మరి ఏం నెల రోజుల టైం బాండ్లో ఎట్లా రిజర్వేషన్స్ ఈ రకంగా ఇవ్వాలి, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా డిసైడ్ చేస్తారు? అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఏదో ఒకటి ఇచ్చేస్తారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కదా, 50% మాత్రమే ఉండాలి అని, రిజర్వేషన్స్ పెంచకూడదని. ఆ 50% లోపు ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగో రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిందే. ఇక మిగిలిన రిజర్వేషన్లకు బీసీలకు ఇస్తారు, అంతకంటే ఇవ్వడానికి లేదు, సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది. సో అని చెప్పి గదే వస్తుంది కదా ఎట్లాగో. రేవంత్ రెడ్డి ఆలోచన ఇదే, అంతకుమించి ఇంకా రిపోర్ట్ ఏమి ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి 4 రోజులు ఇచ్చేసేయండి అని కమిషన్ ఏర్పాటు చేసిండు, అయిపోయింది. ముఖ్యమంత్రి ఆ బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ని మీడియా ముందు పబ్లిక్లో ఎందుకు తీసుకోలే? దీనికి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఇవాళ పెట్టబోయే మీటింగ్ కూడా దీనికోసం కాదు. ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలి, సర్పంచ్ ఎప్పుడు పెట్టాలి, డేట్లు ఫిక్స్ చేయడానికి పెడుతున్న మీటింగ్ ఇది. రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్. అవసరమైతే ఎన్నో కొన్ని పార్టీ పరంగా ఇస్తారు. పార్టీ పరంగా ఇచ్చే సీట్లకి మీరు బీసీకి ఇచ్చిన దగ్గర బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా బీసీకి ఎందుకు ఇస్తాడు? వాళ్ళు ఒకవేళ బీసీకి ఇచ్చినా ఇంకో ఓసీ ఇండిపెండెంట్గా తెర మీదకి వస్తాడు. మీరు అందరు కలిసి వానికి సహకరిస్తారు తప్ప ఆడ బీసీ గెలవడానికి మీరు ప్రయత్నం చేస్తారా? మీరు చేయరు. రాజకీయ పదవుల విషయానికి వచ్చేసరికి అన్ని పార్టీలు ఒకే రకంగా వ్యవహరిస్తాయి. ఇది పెద్ద మోసం, కుట్ర. మరి ఎందుకు పెట్టిరు? కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అంతేకాదు మళ్ళా 25,000 మందిని ప్రజాప్రతినిధులను మేము తయారు చేస్తాం. ఏది మీ చిత్తశుద్ధి? ఇప్పుడు రేవంత్ రెడ్డి సింపుల్గా ఏమంటాడంటే మీకు తెలిసిందే కదా సుప్రీంకోర్టు సీలింగ్ ఉందని అని అంటాడు.
దానికి కేంద్రం సహకారం కావాలి, కేంద్రం పార్లమెంట్లో చేస్తే తప్ప అది అయ్యే అవకాశం లేదు, రైట్? అయినా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సైంటిఫిక్ డేటా ప్రకారంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి, అందుకే మేము 50% సీలింగ్ పెడుతున్నాం. ఎందుకు? ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీలు లేదని. మీరు అధికారంలోకి ఎప్పుడు వచ్చిర్రు? 2024 డిసెంబర్ 9 నేనే కదా, 8, 9 ఏదో రోజు వచ్చిర్రు. ఎన్ని నెలలు అయిపోయింది? దాదాపుగా 13-14 నెలలు అయిపోయింది. ఈ 13-14 నెలల్లో మీరు క్యాస్ట్ సెన్సస్ విషయంలో బీసీలకి రిజర్వేషన్స్ పెంచే విషయంలో మీరు తీసుకున్న కార్యాచరణ ఏంటో చెప్పండి. ఎలక్షన్స్ వచ్చే నెల రోజుల ముందు హడావుడి చేసి ఒక కమిషన్ ఏర్పాటు చేద్దామని ఆలోచన చేసి హడావుడి చేస్తున్నారు. ఎలక్షన్లకు వచ్చిన వెంటనే క్యాస్ట్ సెన్సస్ విషయంలో నిర్ణయం తీసుకొని పగడ్బందీగా నిర్వహించి ఈ డెడికేటెడ్ కమిషన్ వేసి రిజర్వేషన్స్ ఎట్లా చేయాలనే దాని విషయంలో ఒక 6 నెలలు టైం బాండ్ పెట్టి రిపోర్ట్ తయారు చేసి ఈ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఓ చట్టం తయారు చేసి కేంద్రానికి పంపించి ఒకవేళ అమలు కాకపోతే నీ చిత్తశుద్ధి, నేను ఇంత పని చేస్తున్న అమలు అయితే లేదని ప్రజలకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు పని చేయవు, సుప్రీంకోర్టు సీలింగ్ ఉందని చెప్తావు, డెడికేటెడ్ కమిషన్ అంతకు మించి ఏమి ఇస్తుందని చెప్తావు. అసలు నీ చిత్తశుద్ధి ఏది అంటున్నాం? చెయ్యాలి అన్న చిత్తశుద్ధి మీకు ఉన్నదా? పార్టీ పరంగా ఇస్తా, నువ్వేంది ఇచ్చేది? పార్టీ పరంగా మీరు ఇచ్చేది ఏంది? ఇది పెద్ద బోగస్. వీళ్ళు డిసైడ్ అయిపోయారు ఎప్పుడు ఎలక్షన్ పెట్టాలని, వీళ్ళు ఆగరిల్లుగా. సో ఇక్కడ మేల్కోవాల్సింది ఏంది? ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్స్ ఉన్న దగ్గర మంచి నాయకుని ఎన్నుకొని, ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకి సీట్లు వస్తాయి, ఇవ్వక తప్పదు, అన్ని పార్టీలు వాళ్ళకే ఇస్తాయి. సో గ్రామాలకు అందుబాటులో ఉన్న వాళ్ళని, మంచి నాయకుడిని వాళ్ళు ఎన్నుకోండి. అదే సమయంలో బీసీలు ఎక్కువగా ఉన్న దగ్గర బీసీలు పోటీ చేయండి ఎక్కువగా. మీరు ఆర్థికంగా కొంత బలంగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉన్న వాళ్ళు పోటీ చేయండి అందరూ. ఇంకంత మించి ఏం అవకాశం కనిపిస్తలేదు ఈ షార్ట్ పీరియడ్లో. ఏమంటారు వీళ్ళు? కాంగ్రెస్ ఇస్తే మిగిలిన పార్టీలపై ప్రెజర్ అట. మీ బొంద ప్రెజర్ పడుతుంది. ఏం ప్రెజర్ పడుతుంది? నువ్వు ఇస్తే ఆయన ఇంకో దగ్గర ఇస్తాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బీసీలకు 42% సీట్లు ఇస్తామని, ఇతర పార్టీలకు 42% ఇచ్చే దమ్ముందా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సుప్రీం తీర్పు, వివిధ రాష్ట్రాల అనుభవాల నేపథ్యంలో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కష్టమనే అభిప్రాయానికి సీఎం వచ్చినందునే ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తున్నది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంచాయతీలు, పరిషత్లలో ఎస్సీ ఎస్టీలకు 27 నుంచి 28% రిజర్వేషన్లు పోగా బీసీలకు 22 నుంచి 23% రిజర్వేషన్లు ఎలాగో అధికారికంగా అమలు చేయవచ్చు. ఇవి పోగా మిగిలిన 50% స్థానాల్లో 20% టికెట్లను పార్టీ పరంగా బీసీలకు కేటాయించాలి అని సీఎం నిర్ణయానికి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. అంటే సర్పంచ్ అభ్యర్థులకు అధికారికంగా పార్టీ టికెట్ల కేటాయింపు ఉండదు. ఎంపీటీసీలు పార్టీ సింబల్ మీద పోటీ చేస్తారు.